హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమాలు ఏంటో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన ఫస్ట్ చిత్రం తాతమ్మ కళ. ఈ సినిమా 30 ఆగస్ట్ 1974లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్షన్ నందమూరి తారక రామారావు గారు, నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా ఫస్ట్ సినిమా. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన రెండవ చిత్రం దానవీర సూరకర్ణ. ఈ సినిమా 14 జనవరి 1977లో రిలీజ్ అయింది. తరువాత చిత్రం నందమూరి తారక రామారావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం అక్బర్ సలీం అనార్కలి. ఈ సినిమా 15th మార్చ్ 1978లో రిలీజ్ అయింది. తరువాత సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం శ్రీ మధ్విరాట పర్వం. ఈ సినిమాకి డైరెక్షన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఈ సినిమా 28th మే 1979లో రిలీజ్ అయింది. తరువాత చిత్రం సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమా 9th డిసెంబర్ 1988లో రిలీజ్ అయింది. తర్వాత చిత్రం శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ సినిమాకి డైరెక్షన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు కూడా నటించారు. ఈ సినిమా 29th నవంబర్ 1984లో రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు నటించిన చిత్రం నెక్స్ట్ చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాకి బాలకృష్ణ గారు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా 19th ఏప్రిల్లో 91న రిలీజ్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారి నటించిన ఆఖరి చిత్రం కూడా ఇదేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.